హలో ఎవ్రీవన్, ఐఎమ్ బ్యాక్ విత్ న్యూ కాన్సెప్ట్. అదేంటో చూద్దామా? ఇకపై ఇక మీదట అంటాం కదా. అంటే అప్పుడు ఆ సెంటెన్సెస్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్తాం? కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇకపై నువ్వు వాళ్ళతో మాట్లాడకు అంటాం. ఇకపై నువ్వు వాళ్ళతో మాట్లాడకు. ఇకపై నువ్వు వాళ్ళ హెల్ప్ తీసుకోకు. నువ్వు ఇంకపై కాలేజీకి బంక్ కొట్టకూడదు అంటాం కదా. ఇకపై అంటాం కదా. వీటిని ఇంగ్లీష్ లో ఎట్లా చెప్తాం చూద్దామా? ఇకపై నువ్వు వాళ్ళతో మాట్లాడుకో అంటాం. అంటే డోంట్ టాక్ విత్ దెమ్ ఎనీ మోర్ అంటే ఇకపై అని అర్థం. ఓకే, ఇకపై నువ్వు వాళ్ళ హెల్ప్ తీసుకోకు అంటాం కదా. డోంట్ టేక్ దేర్ హెల్ప్ ఎనీమోర్. ఇక మీదట నువ్వు కాలేజీకి సెలవు పెట్టకూడదు అంటాం. కాలేజీకి నువ్వు రెగ్యులర్ గా వెళ్ళాలి అంటాం. ఓకే, యూ హ్యావ్ టు గో టు కాలేజ్ ఎనీమోర్. సెలవు పెట్టకూడదు. యూ షుడ్ నాట్ టేక్ లీవ్ ఎనీమోర్. ఇకపై నువ్వు సెలవు పెట్టకూడదు అని అర్థం. ఇప్పుడు మీకోసం 2 ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దామా? ఇకపై నువ్వు కాలేజీకి బంక్ కొట్టకూడదు. ఇక మీదట నువ్వు నా మాట వినాలి. ఓకే, రైట్ ఇన్ ద కామెంట్ బాక్స్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.